నిన్న నారా లోకేష్ గారు వైఎస్ఆర్ కడప జిల్లాకు రావడం జరిగింది. మహానాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది. సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మహానాడులో గొప్పగా చెప్పడం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అంత 4 నెలల కిందటనే, అంటే మహానాడు అయిపోయిన తర్వాత మరుసటి నెలలోనే 12వ తారీఖు కల్లా భూమి పూజ జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పి పోవడం జరిగింది. ఇంతవరకు దానిపైన ఏమన్నా రివ్యూ చేస్తారేమో, ఎంతవరకు వచ్చింది ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం జరుగుతుంది. అది కాకుండా విద్యాశాఖ మంత్రి కాబట్టి స్కూళ్ళన్నీ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఏదైనా స్కూళ్ళకు సంబంధించి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే ఆయన ఎవరో పుట్టిన బిడ్డకు మనం నామకరణం చేసినట్టు, అది ఎప్పుడు 2022లోనే డిసెంబర్లోనే ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి ఏపీ ఐఐసిలో ఎగ్జిక్యూటివ్ సెంటర్కి సంబంధించి కమలాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి డిసెంబర్లోనే దానికి భూమి పూజ చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. అది స్టేట్ ఫండ్స్ కూడా కాదు, సెంట్రల్ ఫండ్స్. అదే కాకుండా ఎంఎస్ టెక్నోడామ్ అని చెప్పేసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకదానికి ఓపెన్ చేయడం జరిగింది. ఆయన టెల్సానా వరల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ ఫర్నిచరు తయారు చేసే కంపెనీకి ఇది చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జూలైలోనే, అది ప్రైవేట్ కంపెనీల రెండు అది 10 జూలై 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. వాళ్ళతో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు పూర్తి కావడం జరిగింది. అది ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరిగింది. పేకాట క్లబ్బులు, మట్కా, బంగ్యాకు, ఇవన్నీ పెద్ద మాఫియా, పెద్ద ఎత్తున ఇవన్నీ వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో వాళ్ళని ఏమన్నా కట్టడి చేసి ప్రజలకు ఏమన్నా మేలు చేసే కార్యక్రమం చేసి ఉండవచ్చు, అది చేయలేదు. ఎందుకు వచ్చినావో తెలీదు.